అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు రక్త పిశాచి సంస్థలు, అవి పత్రికలు కాదు, రక్త పిశాచులు. జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో లేకుండా చేయాలి, జనంలోకి తిరగకుండా చేయాలి, అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలి. ఇది వాళ్ళ పక్కా టార్గెట్. దానికోసం ఒక ఆర్గనైజ్డ్గా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఒక ఆర్గనైజ్డ్గా కథనాలను రాసి తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా జనాల్లోకి వెళ్ళకూడదు, ఒకవేళ జనాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చంపేసేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఇవాళ ఈ వార్తలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటి నుంచి ఒక అనూహ్యంగా విడుదలైన వీడియో అని చెప్పి నిన్నే రాశారు. అనూహ్యంగా ఒక వీడియో బయటకు వచ్చింది అని. అనూహ్యంగా వచ్చిందో, అనూహ్యమైనటువంటి టెక్నాలజీతో వచ్చిందో ఆ వీడియో చూస్తేనే అర్థమైపోయింది. దానికి సంబంధించినటువంటి వార్త చూడండి. కారుతో తొక్కి చంపేశారు. జగన్ కారు కింద నలిగిన మానవత్వం, టైరు కింద మనిషి పడిన బేఫికర్, స్పందించని జగన్ ఆయన నేతలు, సింగైన పక్కకు లాగేసి ముందుకు, తొలుతో ఏదో వాహనం అనుకున్న పోలీసులు, అది జగన్ ఎక్కిన కారు అని నిర్ధారణ. 4 రోజుల తర్వాత ఒక కట్టుకత్తో తీసుకొని వచ్చి ఏ విధంగా వెళ్ళారో చూడండి. ఇదేం రాజకీయం, ఇదెక్కడ రాక్షసానందం. సింగయ్య మృతిపై మాజీ సీఎం నిలదీసిన షర్మిల. చెప్పాను కదా, మధ్యలో ఈ కమెడియన్ రంగంలోకి దింపుతారు. కామన్, చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే కమెడియన్ బయటకు వచ్చేస్తారు షర్మిల గారు. సింగయ్య మృతి కేసులో A2గా జగన్, A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డి, నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని. తెలిసి మృతికి కారణమైన సెక్షన్లు మార్చిన పోలీసులు. జగన్ వాహనం నడిపింది AR కానిస్టేబుల్. ఓదార్పు యాత్రల పేరుతో వెళ్ళిన చోటల్లో అరాచకం సృష్టిస్తున్న జగన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టే వీడియో తాజాగా బయటపడింది. ఈనాడు పత్రిక. ఎవడన్నా పత్రిక నాడు ఇట్లాంటి వార్తలు రాస్తాడా? చెప్పాను కదా, వీళ్ళు కడుపుకి అన్నం దీన్ని రాయరు, అశుద్ధం దీన్ని మొత్తం బతుకుతున్నారు అని. జగన్ వాహనం నడిపింది AR కానిస్టేబుల్. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్పై కేసు, నేర నిరూపణ అయితే జీవిత ఖైదు విధించవచ్చు. BNS సెక్షన్ 105 చెప్పేది అదే. తాజాగా BNS 105, 45, 49 సెక్షన్లు చేర్చారు. BNS 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక వ్యక్తి చావు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్ పెట్టారు. నేర నిరూపణ నిజమైతే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 to 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారన్న అభియోగంపై BNS 49 సెక్షన్ కింద ఈ సెక్షన్ని ఈ కేసులో చేర్చారు. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది కదా. మానవత్వం లేదు, జగన్ కారు కింద నలిగిన మానవత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద 29 మంది మానవత్వం లేకుండా తొక్కి చంపాడని రాయాలి కదా వార్తలో. గోదావరి పుష్కరాల పేరుతో తన పబ్లిసిటీ పిచ్చతో 29 మందిని పొట్టన పెట్టుకున్నాడే చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు కూడా ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టాలిగా. కల్పబుల్ హోమిసైడ్ కింద చంద్రబాబుపై కేసు అని చెప్పి ఎందుకు రాయాలా? ఎందుకు పెట్టలా కేసు? కందుకూరులో 8 మందిని చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టడం వల్ల 8 మంది తొక్కిసలాట్లో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల చనిపోతే, మరి 8 మంది చనిపోతే అది మానవత్వం లేదు. ఒక వ్యక్తి, అది కూడా జగన్ గారికి సంబంధం లేకుండా, పోలీసులు ఆల్రెడీ చెప్పారు అది ప్రైవేట్ వాహనం అని చెప్పి SP గారు. మొన్నేమో ప్రైవేట్ వాహనం అయింది, నిన్నేమో ఏదైతే దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం అయింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం అయిపోయింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవింగ్ అని రాయండి. ఆయన 5 నిమిషాలు ఇటు డ్రైవింగ్ తీసుకున్నాడు, ఒక 5 నిమిషాలు నేను ఈ జనాలను చంపేస్తానని చెప్పి ఆయనే డ్రైవింగ్ తీసుకొని చంపేశాడు అని చెప్పి రాయండి. జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో లేకుండా చేయాలి. తీస్తే పక్కా ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అందుకని వీళ్ళు చూడండి, పొదిలి వెళ్ళినప్పుడు వీళ్ళే నిరసన తెలపడం కోసం కొంతమంది పెడతారు పోలీసుల సహకారంతో. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తుంటే రోప్ ఉండాలి, పోలీసులు ఉండాలి, ఆ వెహికల్ చుట్టూతో పోలీసులు ఉండాలి, జనాలను ఆ వెహికల్ మీదకి ఎక్కనీయకుండా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మనం అనేక రకాలుగా అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తే సాక్షాత్ హైకోర్టు చెప్పింది. అయినా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారులో మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దానిలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వెళ్ళనీయకూడదు, వెళితే సెక్యూరిటీ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ ఇవ్వకుండా ఆ ముసుగులో ఎవరెవరి చేత వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శించో, లేదంటే ఇంకో రకంగా రెచ్చగొట్టించో, అక్కడ గొడవలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని
చంపేయాలన్నటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయండి, మీ టార్గెట్ అదే కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలి. దానికోసం ఆ చుట్టూ ఉన్న అందరి మీద ఎందుకు మళ్ళీ? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను ఎక్కడే ఉంటా వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే నిజంగా కూడా ఆఫ్రికా దేశాల్లో కూడా కిమ్ కూడా ఈ విధంగా ఉండదు. ఉత్తర కొరియాలో కూడా కిమ్ ఇలా పరిపాలించడం. అంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనేటటువంటి ఒక కుట్రకి ప్రభుత్వం తెరలేపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ మనకు చూస్తే రోజుకొక కట్టుకదల్లి లేనటువంటి స్కామ్ని ఉంది అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం లిక్కర్ దాంట్లో క్లియర్గా జరుగుతుంది. ఒక తప్పుడు కేసు పెట్టి రోజుకొక కట్టుకథలు అల్లారు. ఇవాళ ఇంకో కట్టుకదల్లి విచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థలు సృష్టి, జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకొని సొంత బ్రాండ్ల విక్రయం, నగదు నిర్వహణ బాధ్యతలు రెండింటికి కాంట్రాక్ట్ రాజకేశ్వర రెడ్డికే. అసలు ఒక చిన్న దారుణమైనటువంటి విషయం ఏంటంటే సొంత బ్రాండ్ ఒక్కటి తీసుకురాలి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత బ్రాండ్ కాదు, ఏ కొత్త బ్రాండ్ కూడా తీసుకొని రాలి, అన్ని పాత బ్రాండ్లే. కానీ వీళ్ళు రాయటం చూడండి, సొంత బ్రాండ్ల విక్రయం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెన్యువల్ చేసిన బ్రాండ్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో నడిచినాయి. రెండు మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాయం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 36,000 కోట్లు, 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 70,000 కోట్లు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి రోజుకు కట్టుకర్లు. ఓ రోజు బంగారం కొన్నారు, ఓ రోజు విదేశాలకు తరలించారు, ఓ రోజు అంతా రాజకేశ్వర రెడ్డి, ఓ రోజు బంకర్లో దాచారు, ఓ రోజు అంతా వైజీ కృష్ణమోహన్ రెడ్డి, ఓ రోజు అంతా మిథున్ రెడ్డి గారు, ఓ రోజు అంతా చివరెడ్డి. వాళ్ళ ఇష్టం రోజుకు కట్టుకదల్లి దీనికి 4 సంవత్సరాలు కథలు అల్లుతానే ఉంటారు. 2 రోజులకు ఒక కథల్లి ఒక విషపూరితంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి. ఈ ప్రయత్నం రోజు బలంగా చేస్తున్నాయి ఆ 2 దినపత్రికలు. పెద్ద బూతు వార్త, బెల్టుపై ఉక్కుపాదం నవ్వుకోవద్దెవరు. కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్టనిగా 10,000 కేసులు పైగా నమోదు. ఏదో 1,00,000 కేసులు నమోదు చేయాలైతే 10,000 కేసులు నమోదు చేశారంట. బెల్టుపై ఉక్కుపాదం అంట. 175 నియోజకవర్గాలు 60,000 బెల్ట్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు రన్ అవుతుంటే 10,000 కేసులు నమోదు చేశారంట. ఎంఆర్పి ఉల్లంఘనలపై చర్యలు, 65 లక్షల జరిమానా విధింపు. ఎస్టీఎఫ్ నమోదు చేసినవి ఎక్కువ. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన మద్య వ్యవహారాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరాచకం జరిగిపోయిందంట. ఇప్పుడు దాన్ని కట్టడి చేస్తుందంట. 60,000 బెల్ట్ షాపులు ఉంటే ప్రతిరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తా మద్యం విక్రయాలు చేస్తుంటే ఆ బెల్ట్ షాపుల్లో ఓ 10,000 కేసులు నమోదు చేశారంట. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఇది చాలా బెటర్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అరోచన జరిగిపోయిందంట. నెలాఖరు వరకు బెల్ట్ షాపులపై 9,842 కేసులు ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో నెల్లూరు, విజయనగరం, నెల్లూరులో బెల్ట్ షాపుల్లో పట్టుబడిన మద్యం సీసాలు ఏ అధికారిక షాపుల నుంచి వచ్చాయో గుర్తించి వాటిపై జరిమానాలు విధిస్తున్నారు. అలా 28 అధికారిక షాపులు లింక్ చేసి 42 లక్షల జరిమానాలు విధించారు. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,200 మద్యం దుకాణాలు అంటే కేవలం ఒక 28 షాపులను గుర్తించారంట, ఫైన్ వేశారంట. మిగిలిన షాపులు ఎక్కడ వాళ్ళు విక్రయించబోతే మరి ఇల్లు తయారు చేసుకొని బెల్ట్ షాపులకు అమ్ముతున్నారా? అదే బెల్ట్ షాపుల్లో డైరెక్ట్గా అమ్ముతున్నారా? అతి తెలుగుతో బార్కోడ్, హోలోగ్రామ్ తొలగింపు. కొన్ని జిల్లాల్లో అధికారులపై ఒత్తిడి. బెల్టుపై ఉక్కుపాదం. కమీడియన్ న్యూస్లు. నేడు వైసీపీ యువత పోరు, సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకే, ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ ఎత్తు. ఎంత బూతు వార్త ఈ బూతు పత్రికలో. చెప్పాను, కడుపుకి అన్నం తిని ఏ రోజు రాధాకృష్ణ వార్తలు రాయడు. అశుద్ధమే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అశుద్ధాన్ని మిక్సింగ్ చేసుకొని మరి తిని రాస్తాడు ఈ వార్తలు అనడానికి ఇదే. ఈరోజు మీరు ఆ సింగయ్య వీడియోని తీసుకొని వచ్చారంటే యువత పౌరులు మీరు డైవర్ట్ చేయడానికి. ఇవాళ యువత పౌరుని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఎక్కడ పార్టిసిపేట్ చేయకూడదు అనేటటువంటి దాంట్లో కుట్రలో భాగంగా ఈరోజు యువత పౌరుని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాంకి పిలుపునిచ్చినా వేలాది మంది జనం ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పాల్గొనకపోయినా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మద్దతుగా వస్తున్నటువంటి జనం మొన్న మీ ప్రభుత్వానికి దినం పెట్టారు కాబట్టి, వెన్నుపోటు దినం రోజు, దాని నుంచి ఇంకా పూర్తిగా కక్ష కట్టి డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా సింగయ్య చనిపోతే ఒక ఫేక్ వీడియో ఒకటి తీసుకొని వచ్చారు వీడియోని. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో అంటే అనూహ్యమైన టెక్నాలజీతో వచ్చిన వీడియో అని అందరికీ అర్థమైపోయింది కదా.
సో మీరేమొన్నేమో గుద్దితే ఎగిరి అవతల పడ్డాడని రాశారు, పొదల్లోకి పడ్డాడు అని. ఇప్పుడేమో మళ్ళీ దాని కింద ఇరుక్కుపోయాడు. మరి ఇరుక్కున్నది ఎవరు లాగారు? ఆ లాగిన వీడియో ఇది. ఎంత దారుణం అంటే వీళ్ళు డైవర్ట్ చేయడానికి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూడండి, సింగయ్య మన్నానికి అప్పించలేదు, వైసీపీ యువత పోరు చేస్తుందంట. దాదాపుగా 5-6 నెలల నుంచి అనుకున్న ప్రోగ్రాం, పిల్లలకి ఎగ్జామ్స్ అన్నీ ఉండటం, ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కసారి ఎగ్జామ్లు ఉండటం వల్ల లేట్ అయింది. కానీ ఎలాంటి తప్పుడు వార్త రాస్తారో చూడండి. ఏది జవాబుదారీతనం? ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు, ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టేలా ఉన్నతాధికారుల తీరు, నిర్ణయాల అమల్లో మేనమేషాలు, వెరసి ప్రజా ప్రయోజనాలకు ప్రతిబంధకాలు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుందంట. ఏ నిర్ణయాలు తీసుకుందాం? పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందా? పెద్ద ఎత్తున, చిన్న ఎత్తున, బుడ్డ ఎత్తున కూడా ఎక్కడ నిర్వహించలేదు కదా అభివృద్ధి సంక్షేమం. ఈనాడు ఆంధ్రజ్యోతికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కనపడ్డాయి అంటే కడుపు అన్నం తినేవాడు ఎవరికి ఇక్కడ అభివృద్ధిను సంక్షేమం కనపట్ల. మరి మీకు ఎట్ట కనపడుతుందో ఎట్ట వార్తలు రాస్తారు. కానీ అంటే మంత్రులు, అధికారులు మాత్రం సరిగ్గా పనిచేయట్లేదంట. బ్రహ్మాండంగా అసలు ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతుంటే మంత్రులు, అధికారులు మాత్రం ఏం పనిచేయట్లేదంటే జవాబుదారీతనం లేదంటే. అది ఏమన్నా పని ఉంటే వాళ్ళు కూడా జవాబుదారీతనంగా ఉంటుంది. వాళ్ళకి ఏం పని లేదు, దోచుకోవటం, తినుకోవటం, పంచుకోవటం, ఇదే పని తప్ప వేరేది లేదు. జవాబుదారీతనం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అభివృద్ధి సంక్షేమం చేశారంట. సంఘ విద్రోహులకు సంక్షేమం నేరగాళ్లపై కఠిన చర్యలు దిశగా యోచన, రౌడీలకు రాజకీయ అండపై సీరియస్, యూపీ తరహాలో నిర్ణయాలపై చర్చ, బుల్డోజర్లు, ఎన్కౌంటర్లు కాకుండా ఇతర చర్యలు తీసుకునే ఆలోచన, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి. ఏపీలో ఏం చేయొచ్చు? ఇలాగే వదిలేస్తే కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయంట. పోలవరం ప్రాజెక్టు పట్టాలు ఎక్కించారు, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, కేంద్రం సాయం అందించేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులు దూసుకుపోతుందంట. అరాచక శక్తులను ప్రభుత్వం ఖర్చుతో పోషించాలా, సంఘ విద్రోహ శక్తులు సంక్షేమ పథకాలు అందించాలి. అంటే ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి సంక్షేమ పథకాలని కట్ చేయాలి. వీళ్ళ దృష్టిలో వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు వీళ్ళే అలాగే చెబుతున్నారు కదా రోజు. సో దానిలో భాగంగా వివిఆర్ కృష్ణరాజు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు రాసేస్తారు. ఎందుకంటే సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుంది. మహిళ క్షమాపణ చెబుతూ త్వరలో వీడియో విడుదల, పోలీసుల విచారణలో కృష్ణరాజు పశ్చాత్తాపం, ముగిసిన 3 రోజులు కస్టడీ. ఆయన పశ్చాత్తాపడితే పడి ఉండొచ్చు, కానీ చంద్రబాబుపై ద్వేషం పెంచుకున్నా, అందుకనే వాళ్ళ కక్ష సాధింపులో పావుగా మారాను. తెదాపా చంద్రబాబుపై నాకున్న వ్యతిరేకతను వారు ఉపయోగించుకున్నారు, నాకున్న బలహీనతను వారు పావుగా వాడుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కక్ష సాధింపులో పావుగా మారాను. ఆ రోజు దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజే కొంత సమాచారం ఇచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని గ్రహించలేకపోయాను. వారు ఇచ్చిన సమాచారంతోనే యాదృచ్ఛికంగా మాట్లాడాలని పోలీసుల విచారణలో కృష్ణరాజు చెప్పినట్టు సమాచారం ఏది సాక్షి నుంచి అంటే ఇది ఇచ్చేసి డాష్ రాజధాని అని అనమన్నారంట. ఆ ఇన్పుట్స్ ఇచ్చేసి వీళ్ళు చెప్పారంట చెప్పమని. ఎలాంటి వార్తలు చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలి ఈ భూమి మీద. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలను, వీళ్ళన్నిటి మీద బుర్ర జల్లేస్తూ చేయాలి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చూపించాలి. చెప్పాను కదా, వీళ్ళ ఒంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం. ఈ 2 దినపత్రికలకైతే వాళ్ళ ఇంట్లో కరెంటు పోయినా, ఒంట్లో కరెంటు పోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అది వీళ్ళ వార్తలు.